మంచిదే. కానీ ఆ సెంటెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రతి వాగ్దానం వెనక పైన కొన్ని వచనాలుంటాయి, కింద కొన్ని వచనాలుంటాయి. సందర్భం మనం చదవాలి. దేవుడు అన్నాడు, ఇది మొదలుకొని నీ రాకపోకల యందు నిన్ను కాపాడును అని రాయబడి. అలాగునే ఇంకా చాలా వాగ్దానాలు. మీరు భూమిని స్వతంత్రించుకుందురు, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఇలా ఒక్కొక్క వాగ్దానం. అయితే పైన ఒక సెంటెన్స్ ఉంటుంది, కింద ఒక సెంటెన్స్ ఉంటుంది. అది చదవాలి, రెఫరెన్స్ ఉంటుంది. అది ఎందుకు చదవాలి అంటే, దేవుడు చెప్పాడు అబ్రహాముతో, నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరముగా చేస్తాను అన్నాడు. అదే వాగ్దానం మనకు వచ్చింది. అయితే అబ్రహాముతో చెప్పాడు ముందుగా, నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే నీవు నా మాట వినాలి. ఉన్నారండి ఇక్కడే? ఈ వాగ్దానం ఒకవేళ అన్యజనులకు మనం ఇచ్చామనుకోండి, వారి దేవుడు చెప్పింది చేయకుండా అది వారి జీవితంలో నెరవేరాలి అంటే కష్టమా? కష్టం కదా? కష్టమే. కాబట్టి ఆలోచించాలి. ఆ రెఫరెన్స్ మనం చదువుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఇది నా జీవితంలో జరిగించబడాలి అంటే, ఇది నేను పొందుకోవాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు, నేను ఏం చేయాలి ఈ సంవత్సరంలో, అది నేను చేస్తే ఖచ్చితంగా దీన్ని పొందుకోలేనంటారా అనేటువంటి ఒక ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని పొందుకుంటాం. ఈ బైబిల్లో మరి కొన్ని వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుందండి? 66 పుస్తకాల్లో కూడా దీన్ని అంతటిని కూడా వాగ్దానముల యొక్క పుట్ట అన్నారంట. ఏమన్నారు చెప్పండి? మీరు వెతికే కొలది దేవుడు చేసిన ప్రతి వాగ్దానము కూడా ఎక్కడో ఒక చోట బైబిల్లో మనకు కనబడుతూనే ఉంటుంది. ఎక్కడో ఒక చోట మీరు ఆలోచించాలి. ఎప్పటి నుండి అంటే, దేవుడు ఈ భూమికి పునాదులు వేసిన నాటి నుండి, అలాగునే యేసు ప్రభువారు తన 2వ రాకడలో ప్రజలందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయేంత వరకు కూడా వాగ్దానములతో కూడినటువంటి సందేశాలే మనకు కనబడతాయి. జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వస్తారు అని చెప్పినటువంటి మాట ఒక వాగ్దానం. ఆయన మన అందరి నిమిత్తము కూడా మరణిస్తారు అని చెప్పింది ఒక వాగ్దానం. అలాగునే ఈ లోకములో నుండి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నారు, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. అది ఒక వాగ్దానం. మనకు తెలిసిన వాగ్దానాలు ఏమిటి? మనం చేసే పనులన్నీ దీవించబడాలి. మనకు తెలిసిన వాగ్దానాలు ఏమిటి? మన రాకపోకల్లో యెహోవా మనకి ఏం చేయాలా? క్షేమాన్ని ఇవ్వాలి. మనం చేసేటువంటి ప్రతి కార్యాన్ని సఫలపరచాలి. మనకు తెలిసినటువంటి వాగ్దానాలు. కానీ బైబిల్ అంతటిని కూడా ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఒక వాగ్దానం చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా దైవజనులు రాత్రి జ్ఞాపకం చేశారు. వారు ఐగుప్తు దేశంలో నుండి 400 సంవత్సరాల తర్వాత విడిపించబడడానికి కారణం ఏమిటి అంటే, దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అంటే కొన్ని వాగ్దానాలు మన జీవితాల్లో ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచించాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అంతటి మీరు చదివితే ఎక్కడో ఒక చోట వాగ్దానమును గుర్చినటువంటి సందేశాలు మీకు కనబడతాయి. అయితే నేను ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా కొన్ని విషయాల మీద నేను పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాను. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం. 6వ అధ్యాయము 24వ వచనం. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి. జాగ్రత్తగా చదవబడిన మాటల మీద మీరు లక్ష్యం ఉంచండి. ఇప్పుడు మన అందరి నోట వచ్చేటువంటి మాట ఏమిటంటే, ఈ 25వ సంవత్సరం ఎలా ఉంది అంటే, అంత బాగుంది కానీ ఖర్చులు పెరిగిపోయాయి. ఏం పెరిగిపోయాయి చెప్పండి? ఖర్చులు పెరిగిపోయాయి. కరెంటు బిల్లు దగ్గర నుండి చూస్తే పాలు ప్యాకెట్ కావచ్చు, నూనె కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పై సరుకులు తెచ్చుకుంటే మీకు అర్థం అవుతుంది. ఖర్చులు ఏమైపోయాయి అంట? పెరిగిపోయాయి. విపరీతంగా పెరిగిపోయాయి. ఎటు చూసినా ఖర్చులే. మరి ఆ గత కాలంలో మనం ఆలోచన చేస్తే, లాక్డౌన్ అనేటువంటి ఒక మాట మన చెవిని పడింది. కర్ఫ్యూ అనేటువంటి ఒక మాట మన చెవిని పడింది. అంటే ఇంటిలో నుండి ఎవరో బయటకు అడుగు పెట్టకూడదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఏవైనా సరుకులు కొనుక్కోవాలంటే
విపరీతంగా రేట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక రాజు ఉన్నాడంట, ఆయన సిరియాకు రాజుగా తన యొక్క పరిపాలన కొనసాగిస్తున్నాడు. అయితే ఈ సిరియల్ రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలందరినీ కూడా ముట్టడి వేసేసాడు. ఏ వ్యక్తి కదలకుండా, మరి బయటకు వెళ్లకుండా వారందరినీ కూడా చుట్టుముట్టేసి వారి యొక్క ఆర్థిక వ్యవస్థను పాడు చేసేటువంటి విధానంలోని తీసుకొని వెళ్ళిపోయాడు. మరి కరోనా టైంలో కూడా మనం ఎన్ని సంవత్సరాలు వెనకబడిపోయామంటే ఇంచుమించుగా 10-20 సంవత్సరాలు వెనకబడిపోయామంట ఆర్థిక వ్యవస్థలో. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు ఏ వ్యక్తి అయినా సంతోషంగా ఉండాలి, ఏ వ్యక్తి అయినా ఆనందించాలి, ఏ వ్యక్తి అయినా తన యొక్క జీవితాన్ని సుఖంగా నడిపించుకోవాలి అంటే ఆర్థిక పరమైనటువంటి వసతులన్నీ కూడా మనకు అందుబాటులో ఉండాలి. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎంత సంపాదించినా ఏమండి, 100 రూపాయలు కొనేటువంటి నూనె 1000 రూపాయలకు అమ్మారనుకోండి, మనం కొనుక్కోవాలంటే కష్టమా ఇష్టమా? కష్టమే. జాగ్రత్తగా ఆలోచించాలి. అదే టైంలో కొన్ని పంటలు పాడైపోవడం వలన ఉల్లిపాయ రేటు ఏమైపోయింది. పెళ్ళికెళ్ళి బంగారం ఇచ్చేవాళ్ళో లేదో తెలియదు కానీ ఏం గిఫ్ట్గా ఇచ్చేవారు? ఉల్లిపాయలు గిఫ్ట్గా ఇచ్చేవారు. ఇప్పటికీ కూడా టమాటా రేటు ఈ రోజు ఒక రేటు ఉంటే రేపు అదే రేటు ఉంటుందా? ఉండదు. ఎప్పుడు రేటు మారిపోద్దో తెలియదు. ఇప్పుడు మేము చికెన్ కొట్టించడానికి వెళ్ళినా ఈ రోజున్న రేటు రేపు ఉండదు అంటాడు. కోడిగుడ్లైనా ఈ రోజున్న రేటు అంటే విపరీతంగా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కూడా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు విపరీతంగా మనము వేదనకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నడిపించబడుతూ ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితులన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి అంటే, మరి పైనుండి వచ్చేటువంటి ఆ పంటలలో ఒకవేళ నష్టం కలిగితే, ఒకవేళ పైనుండి వచ్చేటువంటి సరుకులు ఏమైనా మనకు రాకుండా ఒకవేళ మధ్యలో ఆగిపోతే ఉన్న సరుకులు తక్కువగా ఉంటాయి కాబట్టి రేట్లు పెరిగిపోతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఉన్న సరుకులు తక్కువగా ఉంటాయి కాబట్టి ఉల్లిపాయ రేటు బాగా పడిపోయింది అనుకోండి, బాగా తక్కువ రేటు ఎప్పుడు అవుతుంది? పంటలు బాగా పండితే, ట్రాన్స్పోర్ట్ అంతా కరెక్ట్గా జరిగితే ఉల్లిపాయ రేటు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ మీరు చదువుతున్నారు, అటు తర్వాత సిరియా రాజైన బెన్హదాదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి సోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు సోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా, అనగా కరువు కలిగి ఉండదా, గాడిద యొక్క తల 80 రూపాయలు. ఎంత చెప్పండ్రా? ఏ కాలంలో ఇది? ఏ కాలంలో? ఏ కాలంలో చెప్పాలి? ఎలీషా. చెప్పండి, ఏ కాలంలో? ఎలీషా, దైవజనుడైన ఎలీషా కాలంలో 80 రూపాయలు. మీరు పూర్వకాలంలో వినే ఉంటారు. మా అమ్మగారు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు, ఒక పావలా పట్టుకెళ్తే ఈ చేతి నిండా పప్పలు, ఈ చేతి నిండా పప్పలు. అమ్మ తల్లులు ఉన్నారా? ఒక పావలా పట్టుకెళ్తే ఈ చేతి నిండా పప్పలు, ఈ చేతి నిండా పప్పలు. ఇప్పుడు మా ఆచిపాలకు 100 రూపాయలు ఇచ్చినా ఈ చేతి నుండి పప్పలు రావట్లేదు, ఈ చేతి నుండి పప్పలు రావట్లేదు. అప్పుడు జాగ్రత్తగా వినా. పూర్వకాలంలో మీకు అందరికీ తెలిసిందే, 100 రూపాయలు పెడితే 1 సెంటు భూమి కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే 100 రూపాయలు బయటకు పట్టుకెళ్ళాం అనుకోండి, టిఫిన్ కూడా రావట్లే. ఆర్థిక వ్యవస్థ ఎంతగా మారిపోయింది. ఒక పావలాకి ఈ చేతి నుండి పప్పలో, ఆ చేతి నుండి పప్పలో. పాస్టర్ గారు నేను ఒక పావలా పట్టుకెళ్ళి 4 కొబ్బరి నూనెలు తెచ్చుకుంటూ వాళ్ళు. జాగ్రత్తగా వినాలి. ఆర్థిక వ్యవస్థ ఎలా మారిపోయింది. ఇప్పుడు మా చిన్నప్పుడు ఇది జరిగింది. మరి ఇక్కడ రాయబడినటువంటి కాలం ఏ కాలం? ఇక్కడ గాడిద తల. గాడిద అంటే బైబుల్ పరిభాషలో ఎన్నిక లేనిది. చెప్పండి, ఊరు బయట కట్టేసేటువంటి పరిస్థితి. గాడిద తలను వండుకుంటారా? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో నేను వర్ణిస్తా ఉన్నా. గాడిద తల. ఇంకా అన్నాడు కదా, పావురపు రెట్ట. ఏం రెట్టరా? ఈ రెట్టకు మన పావురానికే ప్రాధాన్యత ఇవ్వం కానీ ఏ రెట్టకు ప్రాధాన్యత ఉంది ఇక్కడ? ఎంత భయంకరమైనటువంటి కరువు అంటే మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ అన్నాడు కదా, గొప్ప క్షామము కలిగి ఉండదా, గాడిద యొక్క తల 80 రూపాయలు. 80 రూపాయలు. ఏ కాలం అది? ఆ కాలం, పూర్వకాలం, ఎలీషా యొక్క కాలం. 80 రూపాయలు అయిపోయిందంటే ఎవరు కొంటారు చెప్పండి, మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఇదే మేకతల ఎంత అన్నారు బాబులు మీరు? 500 నుండి 600, 700, 800. తలకాయ సైజుని బట్టి ఉంటుంది. తలకాయ సైజుని బట్టి 800 ఉంటుంది. ఇప్పుడు ఇదే తలకాయ ఒక 2 లక్షల రూపాయలు అంటే ఎవరనుకుంటారా?
ఎంత భయంకరమైన కరువు చెప్తున్నా. బ్రతుకుంటే బఠానీలైనా తిని బ్రతకచ్చు కానీ మేకతల అవసరం మనకు అంటారా అనరా? జాగ్రత్తగా. బతుకుంటే బజ్జీలైనా తిని బ్రతకచ్చు కానీ ఈ మేకతల మనకు అవసరం అంటారా? అంటారా అనరా? అంటారు. ఇప్పుడు వినాలి మీరు, గాడిద తల ఎంత అయిపోయిందంట? 80 రూపాయలు అయిపోయిందంట. ఇంకా అన్నాడు కదా, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు. రెట్టకెంత? పిట్టకెంతో మరి. రెట్టకి 5 రూపాయలు అంటే పిట్టకెంతో. విపరీతంగా రేట్లు పెరిగిపోతే మనం తట్టుకోగలమంటారా? మనకు మొట్టమొదటిగా వచ్చే ఆలోచన ఏమిటంటే, ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా పడిపోయినప్పుడు, ఆర్థిక పరంగా మనం బలహీనపరచబడినప్పుడు, మొట్టమొదటిగా ఈ రాజ్యాన్ని అనగా మన యొక్క రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో ఆ వ్యక్తిని మనం తిట్టుకోమా? హలో, ఇది ఎక్కడ జరిగిందో మనకు తెలియదు, కానీ ఎవరు ప్రధానిగా ఉన్నారు? మోడీ గారు, వీడి వల్ల ఇలా అయిందంటాం. తర్వాత జగన్ గారు, ఈయన వల్లే ఇలా ఉంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పరిపాలిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వీళ్ళు ఇద్దరు వల్లే ఇలా అయ్యిందా లేదా అని అంటాం ఖచ్చితంగా. ఇప్పుడు ఒక రాజు పరిపాలిస్తున్నాడు, ఆ రాజు దృష్టికి వస్తున్నటువంటి సంగతులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి అని చాలా క్లియర్ గా రాస్తున్నాడండి. గాడిద తల ఏమో 80 రూపాయలు అయిపోయిందంట, అరపావురపు రెట్టేమో 5 రూపాయలు అయిపోయిందంట. తర్వాత 26వ వచనంలో అంటాడు కదా, అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ. ఇంకా ఎంత భయంకరమైనటువంటి కరువు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే అది మీ ఊహకు కూడా అందదు. ఉన్నారండి అందరూ? జాగ్రత్తగా విన్నా, మీ ఊహకు కూడా అందదు. అయ్యో, ఇలాంటి జీవితం పొరపాటున కూడా నేను అనుభవించకూడదు అని మనందరికి అనిపిస్తుంది. పొరపాటును కూడా ప్రభువా ఇలాంటి జీవితం ఇవ్వనందుకు నీకు వందనాలు అని దేవునికి మీరు మహిమ చెల్లిస్తారు. జాగ్రత్తగా వినాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఆశీర్వదించబడిన వారిని చూసిన తర్వాత, ప్రభువా ఎందుకు నన్ను ఆ విధంగా చెయ్యలేదు? దీవించబడిన వారిని మనం చూసినప్పుడు, ఎందుకు నాయన ఆ కుటుంబంలో నన్ను పుట్టించలేదు అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. కానీ మరి చలికాలములో సరైనటువంటి నిద్ర లేక, సరైనటువంటి తిండి లేక, అనాథులుగా వారి యొక్క జీవితాలను గడుపుతున్న వారిని ఎవరినైనా మనం జ్ఞాపికలోనికి తెచ్చుకున్నామా? ఆలోచించా. ఇక్కడ ఈ సందర్భాన్ని మీరు చదివితే హృదయాన్ని కలిచివేసేస్తుంది. రాజు యొక్క రాజ్యములో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ గమనించడానికి ఒక గోడ మీద అలాగా ఏం చేస్తున్నాడు? వాకింగ్ చేస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. సంసారం చేస్తా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆయన హృదయాన్ని కలిచివేసి బట్టలను చింపుకొని వేదన పడుతున్నటువంటి పరిస్థితికి అతను తీసుకొని వెళ్ళడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం కనబడతా ఉంది. ఆ కారణం ఏమిటి అంటే, ఒక స్త్రీ వచ్చిందంట. 26వ వచనం ఒకసారి చదవండి. అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ, సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చెయ్యనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయము చేయదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్షగానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చెయ్య వల్ల పడదని చెప్పి. జాగ్రత్తగా వినాలి. ఒకవేళ నీవు ఆకలి కొన్నావేమో, ద్రాక్షరసం కావాలేమో, నీకు ఒకవేళ ఆహారం కావాలేమో, ఇవన్నీ ఇవ్వడానికి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఏమీ మిగిలి లే, నేను నీకేం పెట్టలేనమ్మా. ఎవరు చెప్పేశారంట? రాజుగారు చెప్పేశారు. ఇప్పుడు రాజ్యంలో ఉండే వారి యొక్క ప్రతి విధమైనటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవలసినటువంటి బాధ్యత ఎవరు చెప్పంటారా? రాజుగారిదే. ఇప్పుడు ఈ రాజుగారి చేతులు ఎత్తేసారు. పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించారు. ఇప్పుడు రాజుగారు అంటున్నారు, ఈ ప్రజలకు ఆహారం పెట్టడానికి నా దగ్గర ఏమీ కూడా మిగిలి ఉండలా. ఎందుకు అంటే సిరియాలో మన రాజ్యం చుట్టూ ముట్టడి వేశారు. భయంకరమైనటువంటి విపత్తు ఉన్నది. ప్రజలు కదలలేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఎటు చూసినా కరువే కనబడతా ఉంది. ఆకలితో రాజ్యం అంతా అలమటించిపోతుందండి. ఎంతమంది వింటూ ఉన్నారు ఈ మాట? ఎంతమందికి అర్థమవుతాం? రాజ్యం అంతా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఎవరికి కూడా తినడానికి ఆహారం లేదు, త్రాగడానికి పానీయాలు లేవు. ఒక్కొక్కసారి మనం వివాహానికి వెళుతున్నప్పుడు ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తామండి. జాగ్రత్తగా వినా. దేవుడు మనకి ఇచ్చిన తర్వాత
ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తాం. అందుకే ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఒక ఆయన చిన్న ఆఫర్ పెట్టాడంట. మీరు మీ ప్లేట్‌లో యేసుకున్నది ఏది కూడా మిగల్చకుండా తినేస్తే మీకు ఒక చిన్న గిఫ్ట్ ఉందని చెప్పాడంట. ఏముంది? వచ్చినోళ్ళందరూ కూడా పాపం ప్లేట్లు కడగకుండా మొత్తం నాకేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అదే హోటల్‌కెళ్ళామనుకోండి, ఒక్క ముక్క కూడా మిగలకుండా నాకేస్తాం. మళ్ళా ఆడనుకుంటాడు, వీడికి ఇంకా ఫుడ్ పెట్టలేదేమో, కొత్త ప్లేట్ పెట్టారేమో అనుకున్నట్టుగా నాకేస్తాం. కానీ ఎక్కడికైనా పెళ్ళికెళ్ళినా, ఏదైనా కార్యక్రమానికెళ్ళినా నచ్చలేదనుకోండి ఏం చేస్తాం? దాన్ని వాసన కూడా అలా పడిచేసి వెళ్ళిపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. నచ్చలేదనుకోండి మనకిష్టం ఉండదు. కానీ ఎవరైతే కరువులో ఉంటారో వారికి ఆహారం యొక్క విలువ తెలుస్తది. ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే, ఒక స్త్రీ వచ్చి అడుగుతుంది, అయ్యా నీవు నాకు సహాయం చేయి, నా పరిస్థితి ఇది అని చెప్పుకోవడానికి ఆమె వచ్చినప్పుడు రాజే ఆ పరిస్థితిని అంతటిని కూడా గమనించి, నా దగ్గర పానీయం లేదన్నాడు, ఆహారం లేదన్నాడు, ఇదైతే నా ఎదుట నుండి నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కుక్క మనల్ని ఎందుకు చూస్తుందిరా? మనం ఏదైనా తిన్నప్పుడు అది పెడతామని ఇలా దీనంగా చూస్తుంది. ఎంత దీనంగా చూస్తుంది అంటే, దాన్ని చూసినప్పుడు ఒకవేళ అప్పుడే మనం దమ్ బిర్యానీ తిన్నా, ఈ బిర్యానీ ప్లేట్ తీసుకెళ్ళి దాని ముందు అడిచేసి పోదాంరా బాబు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎలా చూస్తుంది? ఎంత దీనంగా చూస్తుంది? చాలా అలాగే కనిపెడుతుంది ఒక చిన్న మొక్క కొరకు. ఇప్పుడు రాజుగారి దగ్గరకు వచ్చి ఒక కుక్క పిల్ల వలె రాజుగారి దగ్గర ఒక సమస్య చెప్పుకుంటున్నప్పుడు, ఇప్పుడు కుక్క దేని కొరకు ఎక్స్పెక్ట్ చేస్తుందో ఎలా మనకు తెలుస్తుందో అలాగనే రాజుగారు అన్నారు, నా దగ్గర ఏమీ లేదు. అయితే ఇంకా హృదయాన్ని కలిచివేసేటువంటి మాట ఏమిటో తెలుసా? అయ్యా రాజా, నేను నీ దగ్గర ఏదో అడగడానికి రాలేదు, కానీ నేను న్యాయం కొరకు వచ్చాను. ఎలాంటి న్యాయమో తెలుసా? అది ఒక ఇద్దరు సహోదరులు ఉన్నారంట, వారికి ఇద్దరు బిడ్డలు ఉన్నారంట. ఆ ఇద్దరు బిడ్డల్లో కూడా వారు ఆ కరువుని, ఆ ఆకలిని తట్టుకోలేక ఒక రోజు ఒక బిడ్డను వండుకో తినేద్దాం, మరొక రోజు మరొక బిడ్డను వండుకో తినేద్దామని వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత, ఇప్పుడు ఏ స్త్రీ అయితే రాజు దగ్గరికి వచ్చిందో ఆ స్త్రీ యొక్క బిడ్డను చంపేసి వండుకొని తినేశారు. జాగ్రత్తగా వినాలి, ఎంత భయంకరమైనటువంటి కరువు. వండుకొని తినేశారు. ఇప్పుడు తర్వాత రోజు వేరొక ఆమె తమ యొక్క బిడ్డను కూడా వండడానికి ఇవ్వాలి, కానీ ఆమె ఆ బిడ్డను దాచిపెట్టేసిందంట. దాచిపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈమె ఈ విషయాన్ని తీసుకొని వచ్చి ఎవరితో చెప్తుంది చెప్పండిరా? రాజుతో. ఇంతకంటే హృదయాన్ని కలిచివేసేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? కడుపును పుట్టినటువంటి బిడ్డలను తినేసేటువంటి పరిస్థితి వచ్చేసింది ప్రజలకు. చంటి పిల్లలను అక్కడక్కడ మీరు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారండి. చైనాలో మరి పిల్లలను వండుకొని తినేటువంటి పద్ధతి ఉంది వారు. కాబట్టి చంటి పిల్లలను, కడుపును పుట్టినటువంటి పిల్లలనే తినేసేటువంటి పద్ధతి. ఈ కరువును తట్టుకోలేక వీరు ఆలోచన చేశారు. ఈ కరువు భరించలేక, ఈ ఆకలిని భరించలేక సొంత కడుపును పుట్టినటువంటి పిల్లలను వారు చంపుకునేటువంటి పరిస్థితిలోనికి వచ్చారు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత రాజు ఓరకనే ఉండగలడంటారు. ఆలోచించాలి. మీరు చదవగలిగితే ఆ విషయాన్ని 27వ వచనంలో, యెహోవా నీకు సహాయము చేయనది. తర్వాత 28వ వచనం కూడా చదవండి. నీ విచారమునకు కారణమేమని అడుగుగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించదము అనగా తినేదము, చంపి తినేదము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకొని, బిడ్డను ఏం చేసుకున్నారా? వంట. పెంచుకున్న కోడే మనకు తినాలని పెంచదు. ఉన్నారండి ఇక్కడ. పెంచుకున్న కోడే మనకు తినాలనిపించదు. ఎవరిని వంట చేసుకున్నారు? బిడ్డను వంట చేసుకున్నారు. జాగ్రత్తగా వినాలి. ఇది హృదయాన్ని కలిచివేసేటువంటి మాట కదా. ఒకవేళ మన పరిస్థితి కూడా ఇలాగే ఉండాలి. ఎందుకో తెలుసా? ఒకవేళ కరోనా వేవ్, చాలా మంది అంటున్నారు, మీ దేవుడు కరోనాను పోగొట్టగలడా? ఈ ప్రశ్నకు చాలా మంది సమాధానం చెప్పలేకపోతున్నారు. నేను నమ్ముతున్నాను, దేవుడు ఏ తెగులు వచ్చినా ఆ తెగులు ద్వారా మనకు హాని కలగకుండానట్లుగానే మనము కొద్ది దినముల్లోగానే ఆ తెగులు నుండి క్షేమాన్ని పొందుకుంటామని బైబిల్ చెప్తా ఉంది.
మనం క్షేమాన్ని పొందుకుంటామండి. దేవుడు అదే విధంగా కొద్ది దినములో ప్రజలకు బుద్ధి చెప్పడానికో లేకపోతే ప్రజలను సరి చేయడానికో ఈ యొక్క ప్రపంచం మీద ఒక గొప్ప తెగులు నుంచాడు ఆయన. కానీ కొద్ది దినములకు అది ఏమైపోయిందంట, కనుమరుగైపోయింది. చాలా మంది అనుకుంటారు వ్యాక్సిన్ ద్వారా దాన్ని కనుమరుగు చేస్తాం. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది చనిపోలేదండి? అది సరైనటువంటి మెడిసిన్ కాదు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? అని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా మందికి హార్ట్ అటాక్స్ వచ్చేసాయి. చాలా మందికి కొన్ని రకములైనటువంటి జబ్బులు వచ్చేసాయి. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా అంటుంది మేము వ్యాక్సిన్ కనుక్కున్న మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. కానీ కరోనాకు సరైనటువంటి మందో లేదో, దాన్ని అరికట్టలేకపోయారు. కానీ దేవుడు కొంతవరకు దానిని ఆపడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మనం క్షేమంగా ఉంటున్నాం. ఒకవేళ అది ఇంచుమించుగా 1-2 సంవత్సరాల్లో ఈ ప్రపంచమంతా కూడా విజృంభించింది, ప్రపంచాన్ని అంతటిని కూడా వేదనకు గురి చేసింది. ఒకవేళ అదే కరోనా వేవో ఒక 10, 15, 20 సంవత్సరాలు ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండిరా? మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? సరిగ్గా పంటలు పండించగలమంటారా? ట్రాన్స్పోర్ట్ జరుగుద్దంటారా? మన పరిస్థితి కూడా ఆకలితో అలమటించి మరి ఏం తింటామో తెలియదు. ఇప్పుడు పిజ్జా కావాలన్న వాళ్ళం, ఇప్పుడు బిర్యానీ కావాలన్న వాళ్ళం, ఇప్పుడు KFC కావాలన్న వాళ్ళం. అప్పుడు ఏం చేస్తాం? గంజి నీళ్లు దొరికినా చాలు, ఈ ప్రాణం నిలబెట్టుకోవాలి. ఇప్పుడు వీరి పరిస్థితి ఎలాగైపోయిందో తెలుసా? ముట్టడి వేసేశారు ప్రజలు. అడుగు తీసి అడుగు పెట్టడానికి లేదు, పనులు చేసుకోవడానికి లేదు. ఎవరు వచ్చి చంపేస్తారా, ఎవరు మరణమునకు అప్పగిస్తారా, ఎవరు ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతారా? మొన్నటికి మొన్న మణిపూర్ ప్రాంతంలో మరి విపరీతమైనటువంటి గొడవల ద్వారా మరి తినడానికి ఆహారం లేదండి. ఎవరు చూసిన చేతిలో గన్ను ఉండేది. చంపుకునేటువంటి 2 తెగల మధ్య ఒక చిన్న సంభాషణ, 2 తెగల మధ్య చిన్న గొడవ. ఆ గొడవ ద్వారా వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి చాలా దెబ్బతింది. జాగ్రత్తగా వినాలి మీరు. అయితే దేవుడు వారికి సహాయం చేయడానికి కొంతమంది క్రైస్తవులు బలపరిచారు, కొంతమంది దైవ సేవకులు బలపరిచారు. కాకినాడ సిటీ నుండి ఇంచుమించుగా 4-5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి వారందరికీ కూడా భోజనాలు పెట్టడానికి లేకపోతే బట్టలు పంచిపెట్టడానికి దేవుడు కృపనిచ్చారు. ఇలా ఒక్కొక్క సిటీ నుండి కూడా వారందరూ సహాయం చేశారు. కానీ ఇక్కడ ప్రజలు అవస్థలో ఉన్నప్పుడు సహాయం చేసేటువంటి నాథుడు లేడు. ప్రజలు కరువులో ఉన్నప్పుడు ఆహారం పెట్టేటువంటి నాథుడు లేడు. రాసే అంటున్నాడు, నా దగ్గర ఏమి మీకు పెట్టడానికి లేదో. రాజుకు వినపడినటువంటి సంగతి ఏమిటో తెలుసా? నా బిడ్డను వండుకో తిన్నాము, కానీ ఆమె బిడ్డను వండుకోవడానికి. ఈ మాట విన్న తర్వాత హృదయం అంతా కూడా వేదనతో మరి నిండిపోయింది. చూడండి 30వ వచనం ఒకసారి. రాజు ఆ స్త్రీ మాటను విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడెను. తర్వాత రాజు షాఫాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక అనెను. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ సంగతి ఎప్పుడైతే విన్నాడో ఎవరి తల ఊడబడాలని చెప్పాడరా? ఎలీషా, దైవజనుడైన ఎలీషా. ఇప్పుడు ఈ రాజు ఆలోచన అంతా కూడా ఏమైందంటే, ఈ రాజు యొక్క తలంపులన్నీ కూడా ఏమై ఉన్నాయంటే, ఈ కరువు మనము అనుభవించడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరైనా ఉన్నారు అంటే దైవజనుడైనటువంటి ఎలీషా. జాగ్రత్తగా విన్నారు. అంతటి వేదన, గోని పట్ట దొరికిందంట. మీరు సహజంగా ఉపవాసాలను గురించి చదువుతున్నప్పుడు బైబిల్లో రాయబడినటువంటి మాటలు, వారు ఉపవాసం ఉండేటప్పుడు ఎలా ఉపవాసం చేసేవారు తెలుసా? వారు వేదన ఎలా తెలియజేసేవారో తెలుసా? వారి యొక్క రాజ్య వస్త్రాలు తీసేసేవారంట. వారికి ఘనతను తీసుకుని వచ్చేటువంటి వస్త్రాలు. వస్త్రం ప్రతి వ్యక్తి కూడా ఏమిస్తుంది చెప్పండి రా? ఘనతను ఇస్తుంది. మీరు జాగ్రత్తగా వినా. మీరు బ్యాంకుకి వెళ్తున్నారా, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా, హాస్పిటల్కి వెళ్తున్నారా, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, ఎందుకు పనికిరాలేని బట్టలు, మాసిపోయిన బట్టలు వేసుకొని, అక్కడికన్నా ఇక్కడికన్నా ఉన్న బట్టలు వేసుకొని, ఇప్పుడు నేను చెప్పాను కదా, బ్యాంకు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఇంకేమిటి హాస్పిటల్ కానీ ఇలా మీరు వెళ్ళండి. మీ పని వెంటనే అయిపోతుందా అవదా? అస్సలు అవదు, పట్టించుకోరు. అదే మన అయ్యగారి లాగా టక్ చేసుకొని ఇంకా మీకు డబ్బులు ఉంటే దేవుడు ఆశీర్వదిస్తే మంచి సూట్ వేసుకొని కారు మీద వెళ్ళండి. విత్ ఇన్ సెకండ్స్లో
తిరుపతి మెట్లు ఎక్కకుండా దర్శనం ఎలాగైపోద్ది అలా దర్శనం అయిపోద్ది. ఎందుకు? ఎక్కడ మనకు డిగ్నిటీ ఎక్కడ ఉంది? బట్టలు, వస్త్రాలు ఇస్తాయంట. వస్త్రాలు డిగ్నిటీ ఇస్తాయంట. కాబట్టి అది ఎంత వెలని చూడరంట, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పిల్లలందరూ వేసుకుంటున్నారు, చూడడానికి మాసిపోయిన బట్టలలాగా ఉంటాయి, కానీ 5,000, 6,000, 10,000. ఏరా అంటే బ్రాండెడ్. ఇక్కడ కన ఉంటుంది, అక్కడ కన ఉంటుంది, అంత చిరిగిపోయినట్టు ఉంటుంది, కానీ ఏంట్రా అంటే బ్రాండెడ్. ఇప్పుడు ఈ పాస్టర్ అయ్య గారు వేసుకున్న బట్టలు, మొన్న వేసుకున్న బట్టలు 500 కూడా లేవు, 600 అంట. వాళ్ళు ఒక్క సెటతో ఈయన బట్టలని పనిచేయవు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని మనము బ్యాంకు పంపించామనుకో, అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఈయన జస్ట్ ఆ బట్టలతోనే టక్ చేసుకొని వచ్చేవాడు. సార్ రండి సార్, ఇదండి అదండి అని పని చేసి పంపించేసేవారు. మనిషికి ఏది ప్రాధాన్యత ఇస్తుంది? వస్త్రాలు. ఇప్పుడు దేవుని ఎదుట మనం వస్త్రాలు వేసుకొని మన పనులు త్వరగా మనము ముందుకు కొనసాగించాలంటే పని అవుతుందంటారా? నీ హృదయాంతరంగాలు ఎవరికి తెలుసు? ఇప్పుడు ఈ రాజులు ఏం చేసేవారు తెలుసు? అయ్యా మేము వేదనతో ఉన్నామని వస్త్రాలు తీసేసి గోని బట్ట కట్టుకుంటేవారండి. ఏం కట్టుకుంటేవారా? దేనికి కడతాం? దిష్టి బొమ్మ కడతాం. దేనికి కడతాం? సిమెంట్ పిల్లరు వాటర్ కిందకు పోకుండా తడపడానికి కడతాం. గోని పట్టలు దేనికి వాడతాం? మనం నడిచి వెళ్ళిపోయేటప్పుడు మట్టి తొడవడానికి. ఈ గోని పట్ట కట్టుకొని బూడిదలో ఏడ్చేవారంట, బూడిద రాసుకుండేవారంట. అయ్యా ఇది మా పరిస్థితి అంటాడు కదా భక్తుడు. మేము దిగంబరుల వలె ఈ లోకములోనికి వచ్చాం. మరలా ఎలా పోతాం? దిగంబరిగా పోతాం. ఏది శాశ్వతమో కాదు. అప్పు తీసుకున్న మేము బండ్ల మీద వెళ్ళాం. అన్నయ్య గారు, రాజన్నయ్య గారు కూడా వచ్చారు. బండ్ల మీద వెళ్ళాం, అప్పు తీర్చాం, హోటల్కి వెళ్ళాం, మంచిగా భోజనం చేసాం, వచ్చాం. అప్పిచ్చిన మాకు రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన్ను చూస్తే ఈయన 10 రూపాయలు కూడా పని చేయడేమో అని అన్నట్లుగా అనిపిస్తుంది. బండి మీద రాలేదు, ఆటో ఎక్కారు, సగం దూరం నడిచి వచ్చేసారు, హోటల్కి వెళ్ళలేదు, మేము ఇచ్చిన సంచి జోబులో సంకలో పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఉన్నారండి ఇక్కడ? ఎందుకు అంటే చాలాసార్లు దేవుడు మనకి ఇచ్చినటువంటి విలువలు మనం కోల్పోతున్నాం. చాలాసార్లు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత మనం కోల్పోతున్నాం. ఎవరికో ఏదో తగ్గింపు స్వభావంతో కనపడాలి అనేటువంటి ఆలోచనతో చాలాసార్లు మనకు ఉన్నా ఎందుకో మరి ఎవరేమనుకుంటారో అని చాలాసార్లు మనము వాటిని విడిచిపెట్టేస్తున్నాం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కడ తగ్గించుకోవాలో తెలుసా? ఎక్కడ తగ్గింపు మనసు ఉండాలో తెలుసా? మనుష్యుల దగ్గర కాదండి నేను అంటున్నాను. మనుష్యులకు నీవు తగ్గించుకున్నట్లుగా కనబడవలసిన అవసరం లేదు. ఎవరికి తెలుసా? మన దేవునికి మహిమ కలుగునుగాక. రాజ్య వస్త్రాలు విడిచిపెట్టేశాడంట. విడిచిపెట్టేసి అయ్యో ఇంత భయంకరమైనటువంటి మాట నా చెవిని పడింది, అయ్యో పిల్లలను చంపేసుకుంటున్నారు, వండుకు తింటున్నారు, అయ్యో నా రాజ్యంలో ఇంత భయంకరమైనటువంటి కరువు. ఈ కరువుకు కారణం ఎవరంటే దైవజనుడైనటువంటి ఏలీయా. కానీ మేడ మీద ఏముండకూడదు చెప్పండి? తల ఉండకూడదు. ఒకవేళ తల ఉంటే నాకు దేవుడు ఏం కలుగు చేసినట్టంట? అపాయం కలుగు చేసినట్టు. ఎందుకు మరి ఇంత భయంకరమైనటువంటి కరువు రావడానికి కారణం నిజంగా ఏలీయా అంటారా? ఏలీషాను గురించి మనం చదివితే గురువుకి తగ్గట్టు నడిచినటువంటి శిష్యుడు, గురువుని మించినటువంటి శిష్యుడు అంట. గొప్ప దైవజనుడు, దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడు. ఇంత గొప్ప మాటలు చెబుతున్నటువంటి దైవజనుడిని ఈయన ఎందుకు ఇంత విధంగా నిందిస్తున్నాడు? ఏం జరిగింది అక్కడ? నిజంగా ఆ కరువు రావడానికి దైవజనుడే కారణమా? ఆ కరువు రావడానికి నిజంగా దైవజనుని యొక్క ఏదైనా లోపం ఉన్నదా? ఆలోచన చేద్దాం. ఆయన శపథం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చదువుదాం ఎందుకు ఈ భయంకరమైనటువంటి కరువు వచ్చిందంటే, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచెదమని చెప్పెను. అయితే 6వ అధ్యాయం అండి
6:8 6:8 సిరియా రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచెదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనుక ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చుచున్నందున జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు చదివారు. ఇప్పుడు ఎలీషా రాజు గారికి మేలు చేశాడా కీడు చేశాడా? ఇప్పుడు మీరు చదివారు కదా. సిరియన్లు మాటి మాటికి కూడా యుద్ధం చేయాలి, ఇశ్రాయేల్ని ఎలాగైనా పట్టుకోవాలి, వారిని ఎలాగైనా హతం చేయాలి అని మాటి మాటికి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ ఆలోచనలన్నీ కూడా దైవజనుడు రాజు అయినటువంటి ఇశ్రాయేల్ రాజు అయినటువంటి రాజుకు ఆ విషయాలన్నీ కూడా చెప్పేస్తున్నాడంట. మీరు ఆ స్థలానికి వెళ్ళొద్దు, అక్కడ శత్రువులు ఉన్నారని చెప్తున్నాడంట. మిమ్మల్ని వారు పట్టుకోబోతున్నారని మాటి మాటికి చెప్తున్నారంట. ఇప్పుడు చెప్పండి రా, దైవజనుడు ఇశ్రాయేలీల రాజు కీడు చేశాడా మేలు చేశాడా? ఇంకా మీరు ఇక్కడ లేరా? మరలా అందరికీ వినబడేటట్టు మళ్ళా చదువు నాయన. 8వ వచనం మళ్ళా చదువు. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచెదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనుక ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చెప్పండి, కీడు చేశాడా మేలు చేశాడా? మేలు చేశాడు. ఏమని చెప్తున్నాడు? శత్రువు ఉన్నాడు, అక్కడికి వెళ్ళొద్దు. దైవజనుడు ఏం చెప్పాడంట? శత్రువు ఉన్నాడు, ఫలాని అనేటువంటి స్థలం ఉంది కదా, ఆ స్థలమునకు మీరు ఇలా మాటి మాటికి జరుగుతూ ఉంది. ఇప్పుడు చెప్పండి, కీడు చేశాడా మేలు చేశాడా? మేలే చేశాడు. శత్రువు ఏదైతే ఆలోచిస్తున్నాడో ఆ ఆలోచనలన్నీ కూడా దేవుడు ఎవరికి చెప్తున్నాడంట? ఎలీషాకు చెప్తున్నాడు. ఇప్పుడు ఎలీషా ఎవరికి చెప్తున్నాడు? రాజుకి చెప్తున్నాడు. ఇది మేలంటారా కీడు అంటారా? మేల. మరి ఎందుకు ఇంత కరువు వచ్చినప్పుడు, ఇంత శ్రమ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఇంకా బ్రతకకూడదు, ఆ వ్యక్తి తల తెగిపడాలి అనేటువంటి ఆలోచన ఎందుకు రాజుకు వచ్చింది అంటే, ఆ కింద వచనాలు మీరు తర్వాత సమయం ఉంటే చదవండి. ఒక్కొక్క వచనాన్ని మీరు చదివితే ఇప్పుడు ఈ సిరియన్ రాజు కనిపించిందంట. ఇక్కడ సమాచారం ఎవరైనా తీసుకొని వెళ్ళి ఆ రాజుకి చెప్తున్నారా? ఎందుకు వారు తప్పించుకుంటున్నారు పదే పదే అంటే, ఆ సైన్యంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి చెప్పాడంట, ఇక్కడ సమాచారం ఎవ్వరూ చెప్పట్లేదు, కానీ అదే ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఎలీషా అనేటువంటి దైవజనుడు. ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, మన నోటికి మాట రాకముందే, మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీ హృదయంలో ఆలోచించినటువంటి సంగతులు నీ నోటికి రాకముందే మన దేవుడు ఎరిగి ఉన్నాడు. చెప్పలు కూడా దేవుడు నామాన్ని మహిమపరచాలి. ఆయనకి సమస్తం తెలుసండి. నువ్వేం మాట్లాడతావో నీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరు తెలుసు అంట? ఆయన తెలుసు. కాబట్టి మీరు ఆలోచించాలి. ఇక్కడ ఈ సిరియన్ రాజు ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నాడో ఈ సమస్తము కూడా దేవుడు ఎవరు చెప్తున్నాడంటే దైవజనుడైనటువంటి ఎలీషాకు చెప్తున్నాడు. ఈ ఎలీషా ఏమో ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ అలర్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాడు ఎప్పుడు బాంబేస్తాడో మనకు తెలుసారా? మనం చెప్పాడా? తెలియదు. ఒకవేళ మనం తెలుసుకోవాలంటే మనకు కావలసిన వాళ్ళు ఎక్కడ ఉండాలి? అక్కడ. ఇప్పుడు ఈ రాజుకు వచ్చిన డౌట్ ఏమిటి? మనోళ్ళే ఎవరైనా అక్కడ ఉన్నారా? మనోళ్ళు ఎవరైనా అక్కడ ఒకవేళ సమాచారం ఇస్తున్నారేమో అని ఒక చిన్న డౌట్ వచ్చింది. ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, లేదు నాయన, ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనతో దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు తెలుసా? మనము ఆలోచించుకునేటువంటి సంగతి మన నోటికి రాకముందే మన సంగతులన్నీ అక్కడికి వెళ్ళి చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఈ రాజు అన్నాడు, వెంటనే వాడిని పట్టుకొచ్చేయండి రా అన్నాడంట. ఎవరిని? దైవజనుడిని ఎలీషాను పట్టుకొచ్చేయండి రా అని చెప్పినప్పుడు
సైన్యాన్ని తీసుకొని వెళ్ళారు, రథచక్రాలు తీసుకొని వెళ్ళారు, ముట్టడి వేసేసారు. అంతా ముట్టడి వేసేసిన తర్వాత ఇప్పుడు శిష్యుడు వచ్చాడు. అయ్య బాబో మన ఆ దైవజనుడితో అంటున్నాడు, అయ్య బాబో గురువు గారు మన చుట్టూ కూడా ఒక గొప్ప సైన్యం ఉన్నదండి, ఇంకా మన పని అయిపోయింది. ఇప్పుడు ఈయన అన్నాడు, ఒరే పిచ్చోడా, నువ్వు కొంతవరకు సైలెంట్గా ఉంటే ఏం జరిగించుకోవాలో నేను జరిగిస్తాను, దానికంటే ఇంకా బలమైన సైన్యము నా దేవుడు సిద్ధపరిచాడు అని చెప్పిన తర్వాత ఈ సందర్భం జరుగుతూనే ఉంది. ఈ సందర్భము జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ అంటాడు కదా, 16వ వచనం ఒకసారి మీరు చదవగలిగితే, 16వ వచనము, అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి ఏమంటున్నాడంట? ఆ పనివాడితో ఏమంటున్నాడు దైవజనుడు? మన పక్షం కూడా ఉన్నాడు. ఇప్పుడు దావీదు గొలియాతు దగ్గరకు వెళ్ళిన తర్వాత దావీదు యొక్క ధైర్యం ఏమిటో తెలుసా? మన పక్షమున ఉన్నవాడు గొలియాతు కంటే బలవంతుడు. ప్రజలందరూ భయపడిపోతున్నారంట, ప్రజలందరూ కూడా హడలిపోతున్నారంట. మన పని అయిపోయిందిరా బాబు, ఈ దావీదు అయిపోతాడు, దావీదుతో పాటుగా మనం ఇప్పుడు దావీదు ధైర్యం ఏమిటో తెలుసా? నన్ను చూసుకొని కాదు నేను ముందుకు నిలబడింది, నన్ను బలపరిచే ఒక దేవుడు ఉన్నాడు. యుద్ధము జరిగించేది నేను కాదు, యుద్ధము జరిగించేది మన దేవుడైన యెహోవా అని చెప్పాడంట. ఇది ఆయనకున్న ధైర్యం. ఇప్పుడు ఎలీషా ధైర్యం ఏమిటో తెలుసా? దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగలడు. ఈరోజు మనం వినబోయేటువంటి సందేశం ఏమిటో తెలుసా? ఒకవేళ నోట్ చేసుకోండి, మన దేవుడు పరిస్థితిని మార్చగలడు. మన దేవుడు ఏం చేయగలడంట? పరిస్థితిని. 2024వ సంవత్సరంలో నీవు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ కూడా 2025వ సంవత్సరంలో మన దేవుడు మార్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ కూడా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఆయన మార్చబోతున్నాడు. ఇప్పుడు సైన్యం అంతా చుట్టూ ఉంటే, ఒరే నువ్వు భయపడొద్దు, దానికంటే బలమైన సైన్యం. ఒకవేళ ఈ సైన్యం ఏ సైన్యం అయి ఉంటుందంటారు? ఆలోచించండి. యేసయ్య పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహము ఈ లోకములోనికి వచ్చి పాటలు పాడే కదా. యేసయ్య కూడా అన్నారు కదా, 12 శానా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యాన్ని నేను వేడుకుంటే నా తండ్రి ఈ భూమి మీదకి పంపిస్తాడు. ఇంత బలమైన సైన్యాన్ని, దూతల సైన్యాన్ని పట్టుకొని ఈ సైన్యానికి ఎందుకురా భయపడతాం అన్నారు. మరలా ఆయన ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన తర్వాత 17వ వచనం, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పని వాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. అప్పటికే నా దేవుడు తన యొక్క సేవకుని భద్రపరచడానికి, తన జనాంగమును భద్రపరచడానికి అగ్ని రథముల చేత బయలుదేరినటువంటి ఒక సైన్యమును సిద్ధపరిచాడు. ఈ రోజు నేను నమ్ముతున్నాను, అపవాది నీ కుటుంబం మీద ఒక సమస్యను తీసుకొని రావచ్చు, అపవాది నీ మీద ఒక భయంకరమైనటువంటి వ్యాధిని తీసుకొని రావచ్చు, కానీ అగ్ని గుర్రములు అనేటువంటి రథములో నీ గృహము చుట్టూ నీకు కావలి కాస్తా ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారండి ఈ మాట? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, అయ్యా నీ కంచె ఏం చేయాలా? నా గృహము చుట్టూ ఉండాలి. గృహములో నేను ఉండాలా, దోతలో బయట ఉండాలా? గృహములో నేను ఉండాలా, దోతలు బయట ఉండాలా? యేసయ్య నా గడప దగ్గర ఉండాలా? అలా ఉన్నారా? దోతలు బయట ఉండాలా, యేసయ్య నా గడప దగ్గర ఉండాలా? నేను ఇంట్లో గుర్రు పెట్టి నిద్రపోవాలి. ఎంత కోరికరా! యేసయ్య ఎక్కడికి రావాలా? తలుపు ఎంతమంది తెరుస్తారు? తలుపు తెరిస్తే ఆశీర్వాదం, తలుపు తెరిస్తే ఆశీర్వాదం. ఎందుకు అంటే యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత రహస్యముగా తన యొక్క ప్రజలందరూ కూడా ఒక గదిలో ఆరాధించుకుంటున్నారు. తలుపు తీయబడలేదా? అయినప్పటికీ ఆయన అదృశ్య దేవుడు గనుక వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజు నేను అంటున్నాను, ఒకవేళ నీ హృదయం అనేటువంటి తలుపు తెరవబడకపోయినా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏది అసాధ్యమైనది లేదో. నీ హృదయం ఒకవేళ పంట పారిపోయినా, తలుపు తీయకుండా లోపలికి వచ్చినటువంటి క్రీస్తుకు నీ హృదయం అనేటువంటి తలుపు తీయకపోయినా నీ హృదయంలోనికి వచ్చి నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఒక చిన్న మాట అడుగుతున్నాను. యేసు ప్రభువారు సమాధిలో నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ వారు వచ్చి చూస్తే రాయి ఏం చేయబడింది చెప్పండి? దొర్లించబడింది. ఎందుకు? ఇప్పుడు అదృశ్య దేవుడు కదా, ఆయన అదృశ్యమయ్యాడు కదా. అదృశ్యమైనటువంటి దేవునికి రాయి దొర్లించవలసినటువంటి ఆవశ్యకత, అవసరం ఏమున్నది? ఎందుకు?
తెలియాలని. ఎవరికి తెలియాలా? యేసయ్య బయటకు రావడానికి కాదు, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన తిరిగి లేచాడు అని చెప్పడానికి, ఆయన సజీవుడు అని చెప్పడానికి, ఆయన మృతుడు కాదు అని చెప్పడానికి లోపల ఉన్నవారు, అంటే యేసయ్యకు అదృశ్య దేవుడు కాబట్టి బయటకు రావడం సాధ్యమే. కానీ బయట ఉన్న వాళ్ళు రాయి తీయకుండా లోపలికి వెళ్ళగలరా? సాధ్యం. అందుకనే నా ప్రభువు రాయిను తొలగించారు. దేవదూతల యొక్క పరిచయం కనబడతా ఉంది అక్కడ. కాబట్టి మీరు ఆలోచించాలి, ఇక్కడ మనము ఆ దూతల యొక్క సమూహము, మళ్ళీ చెప్పాలి, దూతలు మనకు మన ఇంటి చుట్టూ ఉండాలి, యేసయ్య మన గడప దగ్గర ఉండాలి, మనం ఇంట్లో గుర్రు పెట్టి నిద్రపోవాలి. నేను అంటున్నాను, ఒక్కొక్కసారి అపవాది మన దగ్గరకు రావడం మంచిదే. ఎంతమందికి అర్థమవుతుంది? అపవాది లేకపోతే ప్రార్థన చెయ్యం. ఎంతమంది వింటున్నారు? శ్రమ లేకపోతే ప్రార్థన చేయం, శోధన లేకపోతే ప్రార్థన చేయం, ఆశీర్వాదం ఉంటే ప్రార్థన చేయం. కాబట్టి నేను నమ్ముతున్నాను, ఒకవేళ మీరు అనొచ్చు, ఈ 25 సంవత్సరాల కష్టం పోవాలి, నష్టం పోవాలి, ఇబ్బంది పోవాలి, శ్రమలు పోవాలి, జీవితం అంతా ఆశీర్వాదం సంతోషంగా ఉండాలి. నేను కోరుకుంటున్నాను, అప్పుడప్పుడు శ్రమలు వచ్చును గాక. బిగరగా చెప్పండి రా. అప్పుడప్పుడు కష్టాలు ఎదుర్కొందాం గాక. అప్పుడప్పుడు సాతాను మన దగ్గరకు వచ్చి ఏరా అని పలకరించును గాక. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఈ దయ్యాన్ని పోగొట్టడానికైనా ప్రార్థన చేస్తాం. ఈ సమస్యలు మన ఎదుటి నుండి తొలగించుకోవడానికైనా ఏం చేస్తామంట? ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఈ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఒక భయంకరమైనటువంటి ఆ సైన్యము మమ్మల్ని చుట్టి ఉన్నది, అయితే వీడు చూచినట్టు వీడి కన్నులు తెరవు, అంటే దీనికంటే బలమైన ఒక సైన్యం ఉన్నది, ఆ సైన్యము చూచినట్లుగా కన్నులు తెరవమని ఆ పనివాని కొరకు ప్రార్థన చేశాడు. ద్రాక్షారసం సిద్ధపరచ. 18వ వచనం, ఆ దండువారు అతనిని సమీపించినప్పుడు, ఏ దండువారు? సిరియన్లు. చెప్పండి, ఎవరు చెప్పండి? సిరియన్లు వారిని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. వారికి ఏమొచ్చింది చెప్పండి? గుడ్డితనం, కనబడట్లా. ఎవడో ముసలమ్మలో అంటారు కదా, ఒరే నువ్వేనా బాబు, అంతే దిగిపోయావురా, ఒరే నువ్వేనా. ఈయన అన్నారు కదా, ఎవరన్నారు? ఇస్సాక్ గారు అంటారు. ఏమన్నారు? ఒరే నువ్వు యాకోబువా. ఈ కళ్ళు కనబడలేనప్పుడు ఏమనిపిస్తుంది? వాయిస్ ఒక్కటే వినబడతాం. మనం యాసావులమే, మనం యాకోబులమే, కానీ వాళ్ళకి యాసావో యాకోబో అర్థంగా. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వీరందరికీ కూడా ఏం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాడు? పనివాని యొక్క కన్నులేమో తెరవబడ్డాయి, సిరియన్ల యొక్క కన్నులేమో మూయబడ్డాయి. జాగ్రత్తగా వినాలి, ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకుందాం. పనివాడు అంటే దేవుని యొక్క పనిలో ఉన్నవాని యొక్క కన్నులు తెరవబడ్డాయి. దేవుని యొక్క పనికి వ్యతిరేకంగా ఉన్నవారి యొక్క కన్నులు ఏం చేయబడ్డాయంట? మూయబడ్డాయి. అంధత్వంతో ఉండిపోయారు. ఇప్పుడు ఈ అంధత్వంతో ఉన్నవారు, దేవుడు చేసినటువంటి కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ అద్భుతాన్ని కలిగించేటువంటి మాట ఏమిటో తెలుసా? ఈ అంధత్వముతో ఉన్న వాళ్ళు ఎలీషా గారి దగ్గరికి వచ్చి, నాయన ఎలీషా ఎక్కడున్నాడు అని అడగడం స్టార్ట్ చేశారంట. ఉన్నారండి అందరూ? ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఎవరి కోసం? ఎలీషాని పట్టుకొని కాలు చేతులు కట్టేసి ఎవరి దగ్గర తీసుకుని వెళ్ళాలా? సిరియన్ రాజు దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ ప్రక్రియ, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం, ఈ కార్యం అంతా ఎలాగైపోయిందంటే, అడ్రస్ అడగ్గా ఎవరిని అడుగుతున్నారు? శత్రువుని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? ఎవడ కావాలో వాడిని అడుగుతున్నారు అడ్రస్ చెప్పమని. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన, వెంటనే నేను అడ్రస్ చెప్తాను, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని వాళ్ళందరినీ సిద్ధపరిచి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఇశ్రాయేల్ రాజు దగ్గర తీసుకొని పోయాడంటే. ఎక్కడికి? ఇశ్రాయేల్ రాజు దగ్గర. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుకి వాళ్ళు దొరికారనుకోండి, రాజు విడిచిపెడతాడా? జాగ్రత్తగా వినాలి. ఎంత బలమైన సైన్యమైనప్పటికీ దేవుడు తారుమారు చేసేస్తాడు, పరిస్థితులు మార్చేశాడు. వారి అందరికి అంధత్వం వచ్చిందంటే, అంధత్వం వచ్చిన తర్వాత ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా ఇక్కడికి వెళ్ళాలి, ఈ దైవజనుని పట్టుకోవాలి, అడ్రస్ ఏమిటి అంటే, ఈయన అడ్రస్ చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు తెలుసా? రాజు దగ్గర చూపించాడు. తర్వాత వచ్చిన మీరు చదవగలిగితే
ఇది మార్గం కాదు. ఎన్నో వచ్చును 19 చదవండి. ఇది పట్టణం కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెతుకువాని యొద్దకు మిమ్మును తీసుకొని పోదునని వారితో చెప్పి. ఆ వెతికే వారు ఎవరు చెప్పండి? ఈయనేమంటున్నాడు? మీరు వెతికే వాని దగ్గర తీసుకొని వెళ్తాను. చూడండి దేవుడి పరిస్థితులు ఎలా మారుస్తాడు. సోమ్రోను ఎక్కడ తీసుకొని వెళ్ళాడంట? సోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు సోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరు కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కళ్ళను తెరిచెను గనుక వారు తాము సోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. జాగ్రత్తగా వినాలి. వెతికేవాడు ఎక్కడున్నాడు? కన్నులు తెరిచి వస్తే వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచి వస్తే ఎక్కడున్నారు? సోమ్రోన్లో ఉన్నారు. వారి కళ్ళు ముందు ఎవరు ఉన్నారు? ఇశ్రాయేల్ రాజు ఉన్నారు. వారి కళ్ళు ముందు ఎవరున్నారు? ఇశ్రాయేల్ సైన్యం ఉంది. వారి కళ్ళు ముందు ఎవరున్నారో, ఏ వ్యక్తిని అయితే వెతుక్కుంటూ వచ్చారో ఆ వ్యక్తి వారి కళ్ళు ముందు ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. చుట్టూ చూస్తే ఇప్పుడు సైన్యం, ఎవరి సైన్యం వీళ్ళని చుట్టుముట్టింది? ఇశ్రాయేల్ సైన్యం. జాగ్రత్తగా వినాలి. ఒక దైవజనుని చుట్టుముట్టినటువంటి సైన్యం దేవుడు అనుకుంటే వారిని ఇంకో సైన్యం చుట్టుముట్టేటట్లుగా చేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి పరిస్థితులు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు వచ్చి అంటాడు, అయ్యా ఏలీసా, అయ్యా దైవజనుడా, నీవు ముమ్మాటికి మాకు సహాయం చేసావు కదా, నీవు మాకు మేలు చేసావు కదా, మా శ్రమలో నుండి మమ్మల్ని తప్పించావు కదా, ఇప్పుడు డిసిషన్ నీదే. వీళ్ళు చంపేయాలా బ్రతికినివ్వాలా? జాగ్రత్తగా వినాలి. ఎవరిని అడుగుతున్నాడు అని? పాస్టర్ గారిని అడుగుతున్నారు. ఏమని? వీళ్ళు చంపేయాలా వదిలేయాలా? వీళ్ళు కొట్టాలా, వీళ్ళు నరకాలా, లేకపోతే వీళ్ళు విడిచిపెట్టేయాలా అని ఎవరిని అడగడం ప్రారంభిస్తున్నాడు? దైవజనుని. ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, వాళ్ళకి బాగా భోజనం పెట్టు. ఉన్నారండి అందరు ఇక్కడే? ఏం చెప్తున్నాడు? ఆ వచనాలు కూడా మీరు చదివితే 6వ అధ్యాయం 21వ వచనములో, అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపెట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. ఇప్పుడు శత్రువులకి ఏం పెట్టమంటున్నాడు రా? ఎంతమంది పెడతారు మీ శత్రువులకి? అలా ఉన్నారా? మీకు కీడు చేసిన వాళ్ళకి మీరు నాశనం అయిపోవాలి, మీరు ఇంకా ఈ భూమి మీద ఉండకూడదు అని అనుకున్న వాళ్ళకి ఎంతమంది భోజనం పెడతారు? దేవుని వాక్యంలో రాయబడింది. ఎంతమంది భోజనం పెడతారా? ఇంకా మీకు పచ్చిగా చెప్పాలి అంటే, మీరు వేటకు వెళ్ళిన వాళ్ళు, మీకు ₹1 కూడా లాభం రాకూడదని మీ వల్ల ఎత్తుకుపోయాడు ఎవడో ఒకడు. మీ ఇంజిన్లో ఏదో పంచదార వేసేసాడు, మీకు నష్టం చేకూర్చాడు. ఇప్పుడు ఆడు మీకు దొరికేశాడు. దొంగ దొరికిపోతాడు కదా ఎప్పటికైనా. ఒక అగ్నిప్పు తీసుకుని వెళ్ళి మీ బట్టల మధ్యలో పెడితే ఏమవుతుందిరా? కాలిపోతుంది. ఇప్పుడు దొంగ ఎప్పటికైనా దొరికిపోతాడు. ఇప్పుడు ఇంత పని చేసినోడు దొరికిపోయాడు. ఆయన్ని తీసుకొని వెళ్ళి భోజనం రాయల్ పార్క్ వెళ్ళగలరా? బావగారు వెళ్ళగలరా? 2 దెబ్బలేసి స్తంభానికి కట్టేసి ఆడి ఇంకెప్పుడు చేయకుండా దరువేసి ఆడికి పెళ్లి చేసి, ఏ పెళ్ళి? కర్ర పెళ్లి చేసి ఆడికి కొంత పూజ చేసి ఇంటికి పంపించేస్తాం. ఇంకా ఎక్కువ కోపం వస్తే స్టేషన్లో పడిచేస్తాం. కానీ ఈయన ఏం చేయమన్నాడంట? భోజనం పెట్టమన్నాడు. ఎవరికి చెప్పండిరా? కడుపారా పెట్టు. వాళ్ళు ఎవరో తెలుసా? మన శత్రువులు కాదు, ఇప్పుడు మన అతిథులు అన్నాడంట. ఎవరికి పెడతాం భోజనం? అతిథులకు పెడతాం. అతిథులు అన్నారంట. బాగా తిన్నారు. తిన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం మట్టికి ఎవ్వరు ఇంకా దాడి చేయడానికి రాలేదు. సైన్యం అంతా చాలా క్షేమంగా ఉంది. ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. ఎవ్వరూ కూడా మళ్ళీ యుద్ధం చేయడానికి రాలేదంట. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ రాజుకు ఒక ఆలోచన వచ్చి వారందరికీ మొట్టడి వేసేసాడు. ఎందుకు దైవజనుడిని చంపాలనుకున్నాడు తెలుసా? శత్రువులు దొరికితే వాడిని ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టేశాడు. జాగ్రత్తగా వినాలి. మరి బైబిల్ చెప్పేది అదే కదా. నీ శత్రువుని ఏం చేయాలా? ప్రేమించాలి. నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. నీ శత్రువులు ఏమైనా అవసరంలో ఉంటే వారి అవసరాన్ని తీర్చాలి. ఇదే కదా బైబిల్ చెప్పింది. మరి బైబిల్ చెప్పిందే కదా చేశాడు ఆయన. ఇప్పుడు విడిచిపెట్టిన ఈ శత్రువులు ఏం చేశారు?
మన సమాచారాన్ని తీసుకొని వెళ్ళి వారికి చెప్పి వారందరినీ కూడా మొట్టడి వేయడానికి ప్రయత్నించారు. ఈ మొట్టడి వేసిన తర్వాత రాజ్యంలో భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఏమిటంటే 80 రూపాయలేమో గాడి తల అయిపోయిందంట, అరపావురపు రెట్టేమో 5 రూపాయలు అయిపోయిందంట. పరిస్థితి ఇలాగ అయిపోయింది. సొంత బిడ్డలనే చంపుకొని తినేస్తున్నారు, వండుకొని తినేస్తున్నారు. దీని అంతటికి కారణం ఎవరు అంటే ఎలీషా. ఇప్పుడు ఆయన చంపాలా లేదా? చంపేయాలి. ఈ ఆలోచన ఇప్పుడు వచ్చింది. నేను వచ్చే దినాల్లో జ్ఞాపకం చేస్తాను. సస్పెన్స్లో పెట్టాను, భయపడకండి. నేను చిన్నగా ఒక మాట చెప్పేసి అప్పుడు తర్వాత నేను కొనసాగిస్తాను. అయితే ఇదే దైవజనుడు 7వ అధ్యాయం 1వ వచనమునకు వచ్చేసరికి, ఒక్క రోజు గడిచేలోగా అనగా రేపటికి మీ పరిస్థితి ఎలా మారిపోతుందో చెప్తాడండి. 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కటింటికి 1 మానిక సన్నని పిండియు. చూడండి ఎంత మారిపోబోతుందో పరిస్థితి, ఎంత మారిపోబోతుందో. రూపాయికి ఏమొస్తుందంట? 1 మానిక సన్నని పిండి. రూపాయి ఒక్కటింటికి 2 మానికల యవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా. ఇప్పుడు రాజు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడంట. ఇంత చవకగా మనం కొనుక్కోగలమా అన్నాడు. ఏమన్నాడు చెప్పండిరా? ఇప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? అదే ఏం తల? గాడి తల. 80 రూపాయలు కొన్న తల 2 రూపాయలకు వచ్చేద్ది అన్నాడు అండి. ఎన్ని రూపాయలకి రా? 2 రూపాయలకి. ఇక్కడ మానిక పిండి అన్నాడు. అది ఎన్ని కేజీలో వచ్చే దినాల్లో నేను చెప్తాను. ఆ పిండిని గురించి చెప్తాను. ఇప్పుడు ద్రవ పదార్థాన్ని దేంతో కొలుస్తాం? లీటర్లతో కొలుస్తాం. ఘన పదార్థాన్ని కేజీలతో కొలుస్తాం. నేను చెప్తాను ఈ మానిక అంటే ఏమిటో. అయితే జాగ్రత్తగా వినాలి. చాలా చౌకైపోతాయండి అన్నిని అన్నాడండి. ఎవరో దైవజనుడు. ఎవరన్నారు? ఇప్పుడు ఈ రాజుగారి దగ్గర ఒకడు ఉన్నాడు కదా, ఆయన అన్నాడంట, దేవుడు ఆకాశమందు కిటికీలు ఏం తెరాలరా? చాలా సార్లు దైవజనులు దేవుడు నీ బ్రతుకును మార్చబోతున్నాడు అని చెప్పగానే పక్క నుండి ఎవడో అంటాడు, నిజమా? దేవుడు ఏం తెరవాలా? కిటికీలు తెరవాలి. నీవు గృహాన్ని కట్టుకుంటావు అని ఒక విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి చెప్పాడు అనుకోండి, ఈడు గృహాన్ని ఏం కట్టు, దేవుడు ఏం తెరవాలా? ఇప్పుడు ఏమన్నాడు ఈయన? రేపటి కల్లా ఆర్థిక పరిస్థితి అంతా మారిపోతుంది, అన్ని చవకైపోతాయని చెప్పాడంట. చెప్పగానే వెంటనే ఆ పక్కన ఉన్నవాడు అన్నాడంట, ఇది దేవుడి కిటికీలు తెరిస్తేనే గాని. అక్కడ జరిగినటువంటి మాట ఏమిటో తెలుసా? వెంటనే దైవజనుడు అన్నాడంట, ఈడు అవిశ్వాసంతో ఉన్నవాడు కదా, ఈడు చూస్తాడది కానీ ఏం చేయడంట? వండేది ఈడే, బిర్యానీ జాగ్రత్తగా విన్నా, కట్లు పెట్టేది ఈడే, డబ్బులు అన్ని సమకూర్చేది ఈయనే, చికెన్ తెచ్చేది ఈయనే. కానీ అంతా అయిపోయిన తర్వాత అందరూ తినేటప్పుడు ఈయనకి ఏం భాగ్యం లేదు? తినే భాగ్యం లేదు. ఇప్పుడు ఈయనకి తినే భాగ్యం ఉండదు. అక్కడ ఏం జరిగింది? దేవుడు ఎలా మార్చాడు? ఒక్క రోజులో ఆ పరిస్థితి మారుతుందంటారు. ఎలా మార్చాడు అనేటువంటి సంగతులే వచ్చే దినాల్లో మీకు నేను తెలియజేస్తాను. దేవుడు ఈ మాటలో మన అందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఒకవేళ మీరు ఆసక్తి కలిగి ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కింద వచనాలు చదవండి. ఒక్క రోజులో దేవుడు ఆర్థిక పరిస్థితిని మార్చేశాడు. ఎలా మార్చాడు అంటే, దేవుడు అక్కడ కుష్ఠరోగులను ఎన్నుకున్నాడు. కుష్ఠరోగుల ద్వారా పరిస్థితిని మార్చేశాడు. ఆ విషయాలు